విజయ ఇంటర్నేషనల్ బ్యానర్పై పీకే డైరెక్టర్గా అంటే నిర్మాతగా డైరెక్టర్గా మంచి ఆర్టిస్ట్గా కనకమాలక్ష్మి సినిమా ఈరోజు పీవీఆర్లో స్క్రీనింగ్ అయింది. మంజగుట్ట పీవీఆర్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా టెక్నికల్గా సినిమా చాలా బాగుంది. సౌండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. రీ రికార్డింగ్ అక్కడ కొట్టేశారు. ఇంకా నటినట్లయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 2 hours ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే ఉంది. ఆడియన్స్ని అలా కట్టిపడేటట్టు పీకేఆర్ గారు చిత్రీకరించారు. సో సినిమా ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పాల్సింది సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ లొకేషన్స్ చాలా ఫిట్టింగ్గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా అందరికీ యూత్కి కానీ అన్ని వర్గాల ప్రేక్షకులకి ఆకట్టుకుంటుంది. కొత్తగా ఉందన్నమాట సినిమా. రెగ్యులర్ కాన్సెప్ట్ బేస్ కాకుండా 2 hours ఎలాంటి బోర్ కొట్టకుండా జర్నీ 2 hours అప్పుడే టైం అయిపోయింది, అప్పుడే ఇంటర్వ్యూలు అయింది, అప్పుడే ఫినిష్ అయిందా అన్నట్టు ఉంది సినిమా. చాలా బాగుంది. పీకేఆర్ గారికి అండ్ కనకమాలక్ష్మి మూవీ టీమ్కి నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే ఇంత మంచి సినిమాని వాళ్ళు టచ్అప్గానే అందరూ వచ్చి సపోర్ట్ చేసి సినిమాలో యాక్ట్ చేసి ఆ సినిమా అంటే టీం మొత్తం ఆ డైరెక్టర్గా వెనకాల ఉండి సినిమా ముందుకు నడిపించి ఈరోజు థియేటర్లో ప్రదర్శించబోతుందంటే టీం వర్క్. ఆ టీం వర్క్కి నిజంగా అందరికీ బ్రేక్ఫాస్ట్ చెప్పాలి. ముఖ్యంగా పీకేఆర్ గారి హార్డ్ వర్క్ చాలా ఉంది ఈ సినిమా కదా. ప్రేక్షకులు అందరూ ఆదరించాలి. ఆల్రెడీ ఏషియన్ సత్యం థియేటర్ దాన్ని అక్కడ ఆడుతుంది. ఉదయం దేవి థియేటర్ కూడా సక్సెస్ఫుల్గా ప్లే అయింది. సో రిలీజ్ అయిన అన్ని సెంటర్లో కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా ఇంకా ముందుకి ఈ వీకెండ్ కాబట్టి సాటర్డే సండే ఇంకా ముందుకి వెళ్తుందని ఆశిస్తున్నాం. డెఫినెట్గా తప్పకుండా వాచ్ చేయాల్సిన మూవీ. కొత్తగా ఫీల్ అవ్వాలి, కొత్త సినిమాలు కావాలంటే కంటెంట్ని ఆదరించాలి ప్రేక్షకులు అందరూ. థ్యాంక్ యూ.